హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మాస్ కిచెన్ బై శ్రీలత. మరొక వంటకం అండి, గుత్తి వంకాయ మసాలా కర్రీ చేశాను. సో దానికోసం కడాయి పెట్టేసుకొని 2 స్పూన్లు పల్లీలు వేసుకొని 2 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అలాగే 3 యాలక్కాయలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్క అండి సన్న ముక్కలుగా వేసుకున్నాను. సో అది కూడా రోస్ట్ అయిన తర్వాత తెల్ల నువ్వులండి ఒక 3 స్పూన్స్ వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసేసుకోండి. అది రోస్ట్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. అదే మిక్సీ జార్లో 1/2 స్పూన్ పసుపు అండి, 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు అండి సరిపడా చూసుకొని వేసుకోండి. సో అందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కలుగా వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కను ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలండి బాగా మెత్తగా పేస్ట్ పట్టేసుకోండి. చూపిస్తున్నాను కదండి అలాగా. సో నేను 1/2 కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నానండి, చిన్న వంకాయలు. ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని మంచిగా సాల్ట్ వేసేసుకోండి. మధ్యగా కోసుకోవాలండి, ప్లస్ ఆకారంలో కోసేసుకొని ఆ ఉప్పు నీళ్ళల్లో ఆ వంకాయలు అన్నీ వేసేసుకోండి. శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. అందులో మనం పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది వంకాయ కోసి పెట్టుకున్నాం కదండి మధ్యలో బాగా స్టఫ్ చేసేసుకోవాలి. ఎక్కువగా స్టఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అన్నీ స్టఫ్ చేసేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి. అలా అన్నీ స్టఫ్ చేసేసుకున్నాక ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. సో మసాలా చూసుకోండి, మీరు ఉప్పు కారం అన్నీ సరిపడి ఉన్నాయా లేదా అని. పేస్ట్ అయిన తర్వాత జస్ట్ కొద్దిగా టేస్ట్ చేయండి, ఉప్పు సరిపోయిందో లేదా అని చూసుకొని మళ్ళీ సరిపోతే కొద్దిగా యాడ్ చేసేసుకోండి. అలా వంకాయ ముక్కలు అన్నిటికీ కూడా మసాలా పేస్ట్ అనేది పట్టేసుకోండి. ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని 2 గరిటెల నూనె వేసుకున్నానండి. సో అందులో కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు బాగా వేయించేసేసుకొని అందులో వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి మసాలా పెట్టుకొని స్టఫ్ చేసుకున్నాయి, ఆ వంకాయలన్నీ కూడా ఆ తాలింపులో వేసేసుకోండి. చూడండి ఒకటి దాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకోండి ముక్కలు వేసుకున్న తర్వాత వంకాయలు. ఆ తర్వాత ఒకసారి కలిపేసుకోండి. దాని తర్వాత ఆల్రెడీ మసాలా పేస్ట్ కొద్దిగా మిగిలింది కదండి, ఒక 10 మినిట్స్ వంకాయలు ఉడికిన తర్వాత ఆ మసాలా పేస్ట్ అనేది అందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ పాటు గరిటెతో తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని, బాగా పలుచగా కాదండి, అలాగే బాగా చిక్కగా కూడా కాదు. సో కన్సిస్టెన్సీ కొద్దిగా కలుపుకునేలాగా ఉండాలండి, మసాలా కర్రీ కదా. సో ఇందులో చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేను యాడ్ చేయట్లేదు. సో నేను నార్మల్గా మసాలా పేస్ట్ తోటే గ్రేవీ కర్రీ చేస్తున్నాను. సో చూడండి అలాగ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించండి. ఆ తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించండి. చాలా చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేయండి, కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అండి.